హాయ్ అండి. ఇది ఇడ్లీ పిండి మాత్రమే కాదండి, దీంతో దోశ చేసుకోవచ్చు, కుడుము చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, దిబ్బ రొట్టె చేసుకోవచ్చు, గుంత పొంగనాలు చేసుకోవచ్చు అండి. దీంతో 5 in 1 అనుకోండి మీరు దీన్ని. ఇది ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక చిన్న స్పూన్ తోటి శనగపప్పు, ఒక పావు స్పూను మెంతులు వేసి నానబెట్టుకోవాలండి. సపరేట్గా వేరే గిన్నెలో ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకోవాలండి. ఇంకా వేరే గిన్నెలో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ బాగా కడుక్కొని దేనికదే సపరేట్గా మిక్సీ చేసుకోవాలండి. పప్పు మిక్సీ చేసుకొని అందులో బియ్యం కూడా బాగా కడిగి మెత్తగా మిక్సీ పట్టుకొని అందులో కలుపుకోవాలండి. దాని తర్వాత నానబెట్టుకున్న నూక బాగా కడిగి అందులో మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి 2-3 hours బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు మనకు నచ్చినవి మనం చేసుకోవచ్చండి. ఈ బ్యాటర్ తోటి మీరు ట్రై చేయండి.